ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి అఖిలప్రియకు తెలుగుదేశం నాయకులు ఏవి సుబ్బారెడ్డికి మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇరువురు హాజరయ్యారు. మంత్రి అఖిలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఏమిటని సుబ్బారెడ్డిని మందలించిన చంద్రబాబు, ఇక పెద్ద దిక్కుగా ఉన్న సుబ్బారెడ్డిని ఎందుకు కలుపుకుపోవడం లేదని అఖిలకు సూచించిన చంద్రబాబు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇంటర్నల్ గా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేశారట. మంత్రి భూమా అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆళ్లగడ్డకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పలేదని ఆయన తెలియజేశారు. ఇద్దరిని కలిసి పనిచేయాలని చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. భూమా నాగిరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా నాతో చర్చించేవారని, అయితే అఖిలప్రియ నాతో చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నారని సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చాక మరోసారి భేటీ అవుతామన్నారు. పరస్పర విమర్శలతో వార్తల్లో నిలుస్తున్న మంత్రి భూమా అఖిలప్రియ కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కలహించుకుంటే బలహీన పడతారని తెలియజేశారు. వారిద్దరూ ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాలువ శ్రీనివాసులు, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికి వీరి మధ్య పోరు ఇక తగ్గుముఖం పడుతుందా లేదా అనేది చూడాలి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.